మా ఊర్లో ఈ సంక్రాంతికి ముగ్గులు పోటీ పెట్టారు. మొత్తం ఊరు మొత్తం పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీలో. ఇందులో మా కాలనీ వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని కాలనీ మొత్తం ఊరు మొత్తము ముగ్గుల పోటీ స్టార్ట్ అయ్యి 1 అవర్ 5:30కి ఎలాగోనో స్టార్ట్ అయింది. నైట్ 8:30కి క్లోజ్ అయినట్టుంది. మా కాలనీ నుంచి శారద వదిన వాళ్ళ పాప, మా ఇంటి నుంచి సంజీవని, ప్రియ, అలానే వరలక్ష్మమ్మ కూడా పాల్గొంది ఈ పోటీలో. చాలా సీరియస్గా జరుగుతుంది ఈ పోటీ. ఎవరికి వస్తుందా, ఏ ప్రైజ్ ఎవరికి వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. బిగ్ బాస్ ఫైనల్గా విన్నర్ ఎవరున్నారో మనం ఎలా వెయిట్ చేస్తామో గెస్ట్లు వచ్చి చూసారో అలాగ వెయిట్ చేస్తున్నాం మేము కూడా, ఎవరు విన్ అవుతారేమో అనేది. మొత్తానికి అది ఇంకా అవుతూనే ఉంది. కలర్స్ నింపుతున్నారు అందరూ. అందులో సపోర్టింగ్ కూడా ఒకరు వెళ్ళొచ్చు, ఒకరితో ఇంకొకరు సపోర్ట్ చేసుకోవచ్చు. కలర్స్ లేదంటే ఇంకొక కలర్స్ యూజ్ చేసుకొని ఇవ్వచ్చు. మొత్తానికి మా కాలనీ వాళ్ళు అయితే గట్టి పోటీ ఇస్తున్నారు. వెయిట్ చేయాలి ఎవరు లాస్ట్ విన్నర్ అనేది. మీరు కూడా చూడండి. మీ ఊళ్ళో ఇలానే పోటీలు అయినట్టయితే కింద కామెంట్ చేయండి ఎవరు విన్నర్ ఏంటి అనేది. మా కాలనీ కమిటీ కుర్రోళ్ళు అనమాట వీళ్ళందరూ. ఈ కాలనీలో కూడా కమిటీ కుర్రోళ్ళు ఎవరైనా ఉంటారు, అలానే కామెంట్ చేయండి. మొత్తానికైతే పోటీ ముగిసినది. ఫస్ట్ ప్రైజ్ డిసైడ్ చేస్తున్నారు. ఇదే మన పికాక్ ఉంది కదా, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మన కాలనీ నుంచే. మన కాలనీ వాళ్ళు వేశారనమాట ఫస్ట్ ప్రైజ్. తర్వాత మన చీఫ్ గెస్ట్లు ఫస్ట్ ప్రైజ్ని మన కాలనీ వాళ్ళకి అందజేశారు. మా ఊరు పెద్దవాళ్ళు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు వీళ్ళందరికీ. అందులో ప్రైజ్ మనకే వచ్చింది. మన కమిటీ కుర్ర వాళ్ళు మొత్తానికి ప్రైజ్ మనకే రావడంతో ఫుల్ ఖుషిగా ఉన్నారనమాట. మీరు కూడా ఇలానే చేసుకున్నారేమో కామెంట్. మీ ఊళ్ళో కూడా ఇలానే జరుపుకున్నారా సంక్రాంతికి అయితే కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.